ఇక బీసీలో 19 జిల్లాలకు సంబంధించి కొత్త అధ్యక్ష పదవులు ఇచ్చారనమాట. సో మొత్తం 38 జిల్లాలకు ఇవ్వాల్సి ఉంటే 10 మంది జిల్లాలకు ఇచ్చారు బీసీ అధ్యక్ష పదవులు. సో వీళ్ళందరికీ ఇచ్చారు. దాని తర్వాత తెలంగాణ అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారు అని చెప్పేసి చాలా హాట్ టాపిక్ అది నడుస్తుంది. ఎందుకంటే మనం చూసినాం దానిపైన ఫస్ట్ ఈ అధ్యక్షులు చూద్దాం దాని తర్వాత. సో నూతన అధ్యక్షుడు జిల్లాల వారికి చూసుకుంటే 19 జిల్లాలకు ఇచ్చింది బీజేపీ ప్రకటించింది కదా. సో ఆదిలాబాద్కేమో పతంగి బ్రహ్మానంద్, మంచిర్యాల జిల్లాకేమో వెంకటేశ్వర గౌడ్, కొమరంభీం ఆసిఫాబాద్, శ్రీశైలం ముదిరాజ్, నిజామాబాద్ దినేష్ పటేల్ కులాచారి, కామారెడ్డి నీలం చిన్నరాములు, జగిత్యాల రాచకొండ యాదగిరి బాబు, పెద్దపల్లి కర్రె సంజీవ్ రెడ్డి, మెదక్ వల్దాస్ రాధా మల్లేష్ గౌడ్, మెడ్చల్ మల్కాజ్గిరి రూరల్ బుద్ధి శ్రీనివాస్, నల్గొండ నాగం హర్షిత్ రెడ్డి, మహబూబ్ నగర్ పి శ్రీనివాస్ రెడ్డి, వనపర్తి దుప్పల్లి నారాయణ, హన్మకొండ కొలను సంతోష్ రెడ్డి, వరంగల్ గంటా రవికుమార్, భూపాలపల్లి నిషిధర్ రెడ్డి, జనగామ సోడ రమేష్, ములుగు సిరికొండ బాలరాం, మహంకాళి సికింద్రాబాద్ భరత్ గౌడ్, హైదరాబాద్ సెంట్రల్ లంకాల దీపక్ రెడ్డి. సో ఇట్లా వీళ్ళందరినీ కూడా నూతన జిల్లా అధ్యక్షులుగా నియమించారనమాట. ఇంకా మరికొంతమందికి కూడా నియమించాల్సి ఉంది. అండ్ అలాగే తెలంగాణ అధ్యక్ష పదవిలో చూసుకుంటే కూడా సో మెయిన్గా ఈడ చూసుకుంటే తెలంగాణ అధ్యక్ష పదవి రేపో మాపో వస్తుందని చెప్పి చెప్తాను. చాలా ఎప్పటి నుంచో మనం వింటాను జనవరి ఫస్ట్ వీక్లో వస్తుంది, లేకపోతే జనవరి ఎండింగ్ కల్లా వస్తుంది, ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వస్తుంది అని చెప్పేసి ఇట్లా విధంగా మనం కంటిన్యూ వార్తలు విన్నాం. కానీ అధ్యక్ష పదవి విషయంలో కూడా ఇప్పటికి కూడా ఎలాంటి క్లారిటీ కూడా లేకుండా పోతుంది. ఎందుకంటే ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించి కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు, ఎందుకంటే మనం చూసినాం రీసెంట్గా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అంతకుముందు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. సో కట్టర్ అంటే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండాల్సిన అవసరం లేదని చెప్పి కిషన్ రెడ్డి అప్పట్లో వ్యాఖ్యలు చేసి అది కూడా కొన్ని వద్దులు నడిచింది. దాని తర్వాత అంతా వన్ సైడ్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఈటలకు వస్తుంది అని చెప్పేసి చాలా పగడబందిగా బలం చేకూర్చే విధంగా అప్పుడు వ్యాఖ్యలు చేసిన తర్వాత సడన్గా బండి సంజయ్ గారు ఇటు గద్దర్ పైన చేసిన వ్యాఖ్యలు. సో అట్లా ఇట్లా ఇస్తాం నక్సలైట్ భావజాలం ఇస్తాం అది అని చెప్పేసి గద్దర్ని కార్నర్ చేసి మాట్లాడినా అది కంప్లీట్గా తిరిగి ఈటలకు ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే ఈటలు కూడా విద్యార్థి ఉద్యమాల్లో కూడా చూసుకుంటే లెఫ్ట్ పార్టీ నుంచి వచ్చిరుగా మళ్ళీ ఆయనకి ఎట్లు ఇస్తారు అని చెప్పి మళ్ళీ అటువైపు వచ్చిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా మళ్ళీ నిన్న ట్విట్టర్లో ఎవరో ఒక వ్యక్తి సో కేసీఆర్ ఈటల రాజేందర్కి ఫోన్ చేసి ఎట్లున్నావు రాజేందర్ అని చెప్పేసి మాట్లాడారు అని చెప్పి ఒక ట్వీట్ చేసి సో అది కూడా కంప్లీట్గా దుమారం లేదు. అంటే ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఈటల రాజేందర్ కూడా గతంలో కుట్రలు చేసే పార్టీ ఖరాబ్ అవుతుంది అది అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పారు కదా అప్పట్లో. సో ఈ విధంగా అంటే కుట్ర జరుగుతుంది మీ పైన అని చెప్పేసి ఒక విలేకరు అడుగుతుండే. సో ఎవరు చేస్తే అది కంప్లీట్గా పార్టీకి నష్టం అవుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నా అప్పట్లో ఈటల రాజేందర్ గారు చెప్పారు. సో ఈ విధంగా చూసుకుంటే కంప్లీట్గా ఈటల రాజేందర్ పైన బీజేపీ అధ్యక్ష పదవి దక్కకూడదు అని చెప్పేసి కూడా ఇటు కుట్ర జరుగుతున్నట్టు కూడా క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి. ఎందుకంటే మనం కంటిన్యూ ఎవరు ఏం చేసినా బీజేపీ పార్టీలు ఎవరు ఏం మాట్లాడినా ఆ సీదా వచ్చి మళ్ళీ ఈటలకు ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి మనం చూస్తాం. సో కాబట్టి చూడాలి మనం బీజేపీ ఇప్పటికైనా సరే సైలెంట్గా ఉంటుందా లేక అధ్యక్ష పదవి తొందరగా ఇస్తుందా అని చెప్పేసి. ఎందుకంటే చాలా వరకు మంది పోల్లు గీళ్ళు అవన్నీ కూడా పోల్స్ కూడా పెడతాను ఎవరికి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఎందుకంటే అధ్యక్ష రేట్లో చాలా మంది ఉన్నారు కానీ బలంగా మాత్రం బీసీ నాయకుడిగా ఇస్తారు అని చెప్పేసి. ఎందుకంటే గత ఎలక్షన్లో చెప్పారు, గత అసెంబ్లీ ఎలక్షన్ చెప్పారు. సో బీజేపీ పార్టీని గెలిపి బీసీని సీఎం చేస్తామని చెప్పేసి. ఆ విధంగా చూస్తే సీనియారిటీ పరంగా కావచ్చు, లేకపోతే పదవుల పరంగా కావచ్చు, లేకపోతే పార్టీలో ఉన్న పరంగా చూసుకుంటే అవన్నీ కూడా చూసుకుంటే ఈటల రాజేందర్ కరెక్ట్ అని చెప్పేసి అప్పట్లో చాలా మంది అన్నారు. సో ఇప్పుడు కూడా చాలా మంది అనుకుంటారు. సో చూడాలి ఏ విధంగా ఉండబోతుంది. ఎందుకంటే ఎవరు ఏం చేసినా సరే అవన్నీ కూడా డైరెక్ట్ కావచ్చు ఇండైరెక్ట్ కావచ్చు ఈటల రాజేందర్ గారికి ఎఫెక్ట్ అవుతుంది. అండ్ చాలా మంది కూడా ఇటు ఈటల రాజేందర్ అధ్యక్ష పదవి దక్కకుండా ఉండాలి అని చెప్పి కుట్ర ఇస్తున్నారని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు కూడా చాలా మంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో చూడాలి బీజేపీ అధిష్టానం ఏ విధంగా మాట్లాడితే ఏ విధంగా డిసైడ్ అవుతుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది.